Hi guys, let's cross the DSA bridge together. So guys, టుడే వీడియోలో మనం చాలా సింపుల్ బట్ వెరీ ఇంపార్టెంట్ బిగినర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం గైస్. సో ప్రాబ్లం ఏంటంటే ప్రింట్ ఎలిమెంట్స్ ఎట్ ఈవెన్ అండ్ ఆడ్ ఇండిసెస్ ఇన్ గివెన్ అరే. సో గైస్, మనకు ఒక ఇన్పుట్లో ఒక అరే వస్తే ఈవెన్ ఇండిసెస్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఆడ్ ఇండిసెస్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో మనం ప్రింట్ చేయాలి గైస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు ఇండెక్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఇండెక్స్ అంటున్నాం, ఇండిసెస్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలంటున్నాం. ఇండెక్స్ అంటే ఏంటి అసలు? సో గైస్, ఇది మనం అరే ఎక్స్ప్లెనేషన్ వీడియోలో మనం చాలా క్లియర్గా తెలుసుకున్నాం. అరేలో ఇండెక్సెస్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రావర్స్ చేయాలి, ఇండెక్సెస్ ఉపయోగించి ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేయాలి, ఇవన్నీ చెప్పి. సో ఇప్పుడు ఇండెక్స్ అయ్యింది, మనం ఈవెన్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి, ఆడ్ ఇండెక్సెస్లో ఉన్న ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. సో ఈవెన్ ఇండెక్స్ అంటే ఏంటి, ఆడ్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇది ఈ ఈ ఈ ఈ టాపిక్స్ అన్నీ లైక్ ఇవన్నీ మనకు క్లారిటీ ఉంటే సింపుల్గా ఈ క్వశ్చన్ సాల్వ్ చేయొచ్చు గైస్. సో అసలు ఇన్పుట్ ఎలా ఉంటుందంటే మనకి ఒక అరే ఇస్తారు గైస్. లెట్స్ సే వీ హ్యావ్ అన్ అరే 10, 20, 30, 40 and 50. ఓకే. సో గైస్, మనకి ఇండెక్సింగ్ అంటే ఏంటో తెలుసు, ముందు వీడియోస్ చూసుంటే. 0th ఇండెక్స్, ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, ఫోర్త్ ఇండెక్స్. సో గైస్ చూడండి, 0th ఇండెక్స్ 10 అని రిప్రజెంట్ చేస్తుంది, ఫస్ట్ ఇండెక్స్ 20, సెకండ్ ఇండెక్స్ 30, థర్డ్ ఇండెక్స్ 40, ఫోర్త్ ఇండెక్స్ 15. సో ఇప్పుడు 0 అనేది ఒక ఇండెక్స్ అని మనకు తెలుసు. 0 అనే ఇండెక్స్ ఈవెనా ఆడా? 0 అనేది ఈవెన్ నెంబర్ గైస్. సో 0 అనే ఇండెక్స్ ఈవెన్. అలాగే 1 అనే ఇండెక్స్ ఆడ్ ఎలిమెంట్, 2 అనే ఇండెక్స్ ఈవెన్, 3 అనే ఇండెక్స్ ఆడ్, ఇలాగా మళ్ళీ 4 అనేది ఈవెన్, 5 అనేది ఆడ్, అలా గైస్. చాలా సింపుల్గా. సో ఇప్పుడు డిఎస్ఏలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోడ్ రాయడం కాదు గైస్. ఫస్ట్ ప్రాబ్లం ఏం అడిగారు, మనం ఏం చెప్పబోతున్నాం అని థింక్ చేయాలి. సో మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏదైనా ఇండెక్స్ 0తో మాడ్యులస్ అయితే ఏదైనా ఇండెక్స్ 2తో మాడ్యులస్ చేసినప్పుడు 0 వస్తే అది ఈవెన్ అయ్యిద్ది మనకి. అలాగే ఏదైనా ఇండెక్స్ని లేకపోతే ఎలిమెంట్ని 2తో మాడ్యులస్ చేసి నాట్ ఈక్వల్ టు 0 అయితే ఇది ఆడ్ ఎలిమెంట్ అని చెప్పి మనం అంటాం. ఇది అసలు ఇండిసెస్ అంటే ఏం లేదు గైస్. లెట్స్ సే ఐలో 10 ఉంది అనుకుందాం. 10ని 2తో డివైడ్ చేస్తున్నాం, 2 5s are 10, రిమైండర్ 0 వచ్చింది. ఈ మాడ్యులస్ చేసినప్పుడు రిమైండర్లో ఏ వాల్యూ ఉంటుందో అదే వాల్యూ మనకి వచ్చేది. సో ఇది కానీ 0 అయితే అది ఈవెన్ నెంబర్ అని అర్థం. సో ఇప్పుడు మనకు 10 అనేది ఈవెన్ నెంబర్. ఇది అదే ఇది మాడ్యులస్కి డివైడెడ్ బైకి తేడా తెలియాలి గైస్. మాడ్యులస్ చేస్తే ఇందులో ఏ వాల్యూ అయితే మిగులుతుందో రిమైండర్లో ఆ వాల్యూ మనకు ఆన్సర్ కింద వస్తుంది. అదే డివైడెడ్ బై చేస్తే, అంటే నేను 10 డివైడెడ్ బై 2 చేశాను అనుకోండి, మనకు ఆన్సర్ ఇది 5 వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది రిమైండర్లో 0 ఉంటే అది తప్పకుండా ఈవెన్ నెంబర్ అయ్యిద్ది, ఎప్పుడు 2తో డివైడ్ చేసినప్పుడు. సో ఇప్పుడు మన దగ్గర ఈ అరే ఉంది 10, 20, 30, 40, 50. ఇప్పుడు మనకు ఒక ఐడియా ఉంది ఈవెన్ ఇండెక్సెస్ని ఎలా ఫైండ్ చేయాలి, ఆడ్ ఇండెక్స్ని ఎలా ఫైండ్ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక ఫర్ లూప్ రన్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫర్ లూప్ రన్ చేసి ఆ ఇండెక్స్ మోడ్లో 2 ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ ఇండిసెస్లో ఉన్న నెంబర్ అని అర్థం. లేదు ఆ ఇండెక్స్ మోడ్లో 2 నాట్ ఈక్వల్ టు 0 అయితే అది ఆడ్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ అని అర్థం. అది గైస్, అంటే అర్థమైంది అనుకుంటున్నా. కోడ్ రాస్తే క్లియర్గా అర్థమైపోద్ది. సో యాజ్ యూజువల్ గైస్, ఫస్ట్ జావా కోడ్ చూద్దాం. జావా గైస్, జావాలో మనకు తెలుసు పబ్లిక్, క్లాసిక్, మెయిన్ అనేది మన ఫైల్ నేమ్ అయింది. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇందులో స్ట్రింగ్ ఆర్గ్స్ ఉంటాయి గైస్. ఈ లాంగ్వేజ్ మీకు అర్థం కాకపోవట్లేదు అంటే పెద్ద ఇబ్బంది పడకండి, వేరే ట్యుటోరియల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్లో, అవి చూడండి. ఎందుకంటే ఇక్కడ మనం లాంగ్వేజ్ని నేర్చుకోవట్లేదు, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ని నేర్చుకుంటున్నాం.
చాలా ఈజీగా అర్థమవుతాయి లాంగ్వేజెస్ అనేవి. ఒక అరే ఇలాగ ఇనిషియలైజ్ చేసుకుంటాం 40 50. ఓకే, ఇప్పుడు ఒక ఫర్ లూప్ రన్ చేసి int i ఈక్వల్ టు 0 ఎక్కడి వరకు, చివరి వరకు అంటే i లెస్ దెన్ అరే డాట్ లెంత్. ఐని ఒక్కొక్క స్టెప్ ఇంక్రిమెంట్ చేసుకుంటా వెళ్తాం. సో ఇప్పుడు మన కండిషన్ ఇఫ్ i% అంటే ఈ i% మోడ్యులస్ 2 ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ ఇండెక్సెస్లో ఉన్న నంబర్, అంతే కదా. సో ఇక్కడ మనం సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఫస్ట్ ప్రతిదానికి ఈవెన్ ఇండ్ అని రాసి ఇక్కడ అరే ఆఫ్ ఐని ప్రింట్ చేస్తాం, అంటే ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని. ఒక లేదు అనుకోండి, అది తప్పకుండా ఆడ్ నెంబరే. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఆడ్ ఇండ్ అని రాసి అరే ఆఫ్ ఐని ప్రింట్ చేస్తాం. అయితే అది ఈవెన్ నెంబర్ అవుద్ది, లేకపోతే ఆడ్ నెంబర్ ఆడ్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ అయ్యిద్ది. సో ఈ కండిషన్ i మోడ్లో 2 ఈక్వల్ టు 0 అయితే అది ఈవెన్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ అని చెప్పి అవి ప్రింట్ చేస్తాం. ఈవెన్ ఇండ్ కోలన్ ఈక్వల్ టు 10 నెక్స్ట్ 30 అలాగా. ఇంతే గైస్ కోడ్ దీనికి. గైస్ ఇప్పుడు మీరు క్లియర్గా చూస్తే దీన్ని డ్రై రన్ చేస్తే మీకు చాలా సింపుల్గా అర్థమైద్ది ఇదంతా. డ్రై రన్ గైస్, ఇన్పుట్ అరే ఇలా ఉంది అనుకుందాం, 10 20 30 40 50. మనకు తెలుసు ఇండెక్సెస్ 0తో స్టార్ట్ అవుతాయి అని చెప్పి, 0 1 2 3 4. సో ఇప్పుడు ఫర్ లూప్ రన్ అయ్యిద్ది. ఫస్ట్ i ఈక్వల్ టు 0, ఫర్ లూప్ లోపలికి వచ్చి 0 మోడ్లో 2 ఈక్వల్ టు 0 కదా చూస్తాం. అవును కాబట్టి ఈవెన్ ఇండ్ అని చెప్పి అరే ఆఫ్ 0లో ఏ ఎలిమెంట్ ఉంది, 10 ఉంది. సో 10ని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ i ఈక్వల్ టు 1 మోడ్లో 2 ఈక్వల్ టు 0 కాదు. సో ఇఫ్ కండిషన్ ఫెయిల్ అయ్యి ఎల్స్లోకి వచ్చి ఆడ్ ఇండ్ అని చెప్పి అరే ఆఫ్ 1 అంటే 20ని ఇక్కడ ఆడ్ ఇండెక్స్ అని ప్రింట్ చేస్తాం. అలాగే i ఈక్వల్ టు 2 మోడ్లో 2 ఈక్వల్ టు 0 అవును. ప్లస్ 2 మోడ్లో 2 అంటే ఏం లేదు, 2 1 2 0 మోడ్లో జస్ట్ 0 వచ్చింది కదా. సో అది ఈవెన్ నెంబర్ అని అర్థం. ఇప్పుడు ఈవెన్ ఇండ్ ఈక్వల్ టు అరే ఆఫ్ 2లో ఉన్న ఎలిమెంట్, అరే ఆఫ్ 2లో ఏ ఎలిమెంట్ ఉంది, 30 ఉంది. సో 30ని ఈవెన్ ఇండ్ అని చెప్పి ప్రింట్ చేస్తాం. సిమిలర్లీ i ఈక్వల్ టు 3 మోడ్లో 2 ఈక్వల్ టు 0 కాదు. సో ఇండెక్స్ 3లో ఉన్న ఎలిమెంట్ ఆడ్ ఇండెక్స్ అని చెప్పి ఆడ్ ఇండ్లో అరే ఆఫ్ 3 ఎలిమెంట్ని ప్రింట్ చేస్తాం. అరే ఆఫ్ 3లో 40 ఉంది. ఇది గైస్ ఇప్పుడు మీకు కానీ ఏదైనా క్వశ్చన్ క్లియర్గా అర్థం కావాలంటే మీ ఓన్గా మీరు డ్రై రన్ చేయండి గైస్. డ్రై రన్ అనేది చాలా పవర్ఫుల్. ఏ క్వశ్చన్ అయినా, అది ఈజీ క్వశ్చన్ అవ్వనివ్వండి, హార్డ్ క్వశ్చన్ అవ్వనివ్వండి, ఏ క్వశ్చన్ అయినా మీ ఓన్గా మీరు ఒక ఇన్పుట్ అరే ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీ డ్రై రన్ చేస్తే క్లియర్గా అర్థమైద్ది ఏ క్వశ్చన్ అయినా. సో అది ఫాలో అవ్వండి గైస్. ఇప్పుడు క్విక్లీ C++ గైస్. C++ జావాకి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు గైస్, రెండు సిమిలర్గానే పనిచేస్తాయి. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ బదులు ఇంట్ మెయిన్ అని చెప్పి రాస్తాం. మనం అరేని ఇలా డిక్లేర్ చేస్తాం, ఇంట్ అరే. ఇక్కడ ప్రింట్ చేసినప్పుడు cout అని చెప్పి రాస్తాం, system.print.out అని బదులు. అంతే, మిగతాదంతా సేమ్ గైస్. ఇక్కడ అరే డాట్ లెంత్ బదులు అరే డాట్ సైజ్ అని రాస్తాం. ఇవే డిఫరెన్స్ గైస్. ఇంకా మీకు క్లియర్ కోడ్ రాయాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మొత్తం C++, జావా, పైథాన్ కోడ్ పెడతా డిస్క్రిప్షన్స్లో. మీరు చూసి ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలంటే తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను రాస్తున్న కోడ్స్లో కొన్ని సింటాటిక్ ఎర్రర్స్ ఉంటాయి. అంటే ఇప్పటికిప్పుడు మనం వీడియో రికార్డ్ చేస్తూ రాయడం వల్ల అక్కడక్కడ నేను మిస్ అవుతూ ఉంటాను. సెమీకోలన్ అవనవ్వండి, లేకపోతే కర్లీ బ్రేసెస్ అవనవ్వండి, ఏదో ఒకటి కొన్ని మిస్ అయిపోతూ ఉంటాం. సో డిస్క్రిప్షన్లో మీకు క్లియర్ కోడ్స్ ఉన్నాయి గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ గైస్. నాకు తెలిసి చాలామంది పైథాన్లోనే అన్నీ చేస్తూ ఉంటారు.
పైథాన్లో ఒక లిస్ట్లో అరేని డిక్లేర్ చేస్తాం, ఇలా క్విక్లీ ఇలా డిక్లేర్ చేస్తాం. ఫర్ లూప్ని ఇలా రన్ చేస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఎక్కడి నుంచి 0 నుంచి లెంత్ ఆఫ్ అరే అంటే ఆఖరి వరకు వెళ్ళాలి కాబట్టి. ఇప్పుడు లోపల ఇఫ్ ఇండెక్స్ మోడ్లో 2 = 0 అయితే అది ఈవెన్ ఇండెక్సెస్లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం కాబట్టి ఈవెన్ ఇండ్ అరే ఆఫ్ ఐ. అలాగే లేకపోతే అది ఆడ్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ అని అర్థం, అంతే కదా. సో ప్రింట్ ఆడ్ ఇండ్ కామా అరే ఆఫ్ ఐ, ఇంతే గైస్. ఇప్పుడు ఏంటంటే ఇది మనం జనరిక్గా రాస్తున్నాం, జస్ట్ ఇది ఈవెన్ ఇండెక్స్ అని చెప్పి. కానీ మీకు మ్యాక్సిమం క్వశ్చన్స్లో ఎలా కొడతారంటే ఈవెన్ ఇండెక్సెస్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఇంకొక అరేలో యాడ్ చేయండి అంటే ఈవెన్ అరే అని చెప్పి ఒక ఎంప్టీ అరే మనం తీసుకొని ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అయిన ప్రతిసారి ఈ అరేలోకి అపెండ్ చేస్తాం ఎలిమెంట్స్ అన్నీ. అలాగే ఆడ్ అరే అని చెప్పి ఒకటి ఎంప్టీ అరే తీసుకొని ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఆడ్ అరేలోకి అపెండ్ చేస్తాం ఎలిమెంట్స్ అన్నీ. అలా కూడా చేయొచ్చు గైస్. ఇప్పుడు చిన్న క్వశ్చన్, దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అయింది? టైం కాంప్లెక్సిటీ గైస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా టైం కాంప్లెక్సిటీ అనేది డిస్కషన్ తప్పకుండా జరుగుతుంది. సో టైం కాంప్లెక్సిటీ ఎంత? టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అని ఒక చిన్న వీడియో మనం చేసుకున్నాం, సెకండ్ వీడియో మన ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. సో ఏదైనా అరేని మనం ఒకసారి ట్రావర్స్ చేస్తే ఆ అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు అనుకుందాం. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అనుకుందాం, ప్రతి ఎలిమెంట్ దగ్గరకు ఒకసారి వెళ్తున్నాం కాబట్టి దాని కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n అయ్యిద్ది గైస్. మన అరేని ఎన్ని టైమ్స్ ట్రావర్స్ చేసామని చెప్పి అర్థం. 0 నుంచి 5 వరకు, 0 1 2 4 వరకు. అదే ఈ అరేలో 1,00,000 ఎలిమెంట్స్ 10,000 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 10,000 సార్లు మనం ట్రావర్స్ చేస్తున్నాం. అదే 1,00,000 ఉంటే 1,00,000 సార్లు. సో వీటినే మనం n తీసుకొని బిగ్ ఆఫ్ n టైమ్స్ మనం అరేని ట్రావర్స్ చేస్తున్నాం అని చెప్పేది టైం కాంప్లెక్సిటీ. అలాగే స్పేస్ కాంప్లెక్సిటీ, మనం ఏదైనా ఎక్స్ట్రా స్పేస్ వాడుతున్నామా ఇప్పుడు ఈ కోడ్లో ఏం వాడట్లేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది బిగ్ ఆఫ్ 1 గైస్. నో ఎక్స్ట్రా స్పేస్, ఎక్స్ట్రా అని యూస్ చేయట్లేదు, ఏదో ఎక్స్ట్రా డేటా స్ట్రక్చర్ని కూడా ఏం యూస్ చేయట్లేదు కాబట్టి. గైస్ మీకు చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా, చాలామంది బిగినర్స్ ఒక మిస్టేక్ చేస్తారు గైస్. ఇది ఈజీ ప్రాబ్లమే కదా సార్, ఇది ఈజీయే కదా, దీంట్లో ఏముంది అని స్కిప్ చేసి వెళ్ళిపోతారు. కానీ నన్ను నమ్మండి గైస్, స్ట్రాంగ్ ప్రోగ్రామర్స్ ఆర్ బిల్డ్ ఫ్రమ్ స్ట్రాంగ్ బేసిక్స్. ఇప్పుడు ఇది మీకు చూడడానికి ఈజీ క్వశ్చన్ లాగా ఉంటుంది, కానీ మీరు ఈ క్వశ్చన్ బేస్ చేసుకొని ఒక మీడియం లెవెల్, హార్డ్ లెవెల్ క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. మీకు ఈ లాజిక్ తెలియలేదు అనుకోండి, మీడియం హార్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేస్తారు? సో ఈజీ ప్రాబ్లమ్స్లో అబ్జర్వేషన్ ఇంప్రూవ్ అయ్యిద్ది గైస్, అలాగే లాజిక్ ఇంప్రూవ్ అయ్యిద్ది, హార్డ్ ప్రాబ్లమ్స్ కూడా మీకు ఈజీ అయిపోతాయి తర్వాత ఇవన్నీ ఉపయోగించుకొని. సో కన్సిస్టెంట్ మెయింటైన్ చేయండి గైస్, రోజు 1-2 క్వశ్చన్లు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. తప్పకుండా మీరు మంచి కంపెనీలోనో లేకపోతే మంచి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెరుగుతూ ఉంటే డైలీ కొంచెం ప్రాక్టీస్ చేయండి గైస్. ఈ ప్రాబ్లం మీకు క్లియర్గా అర్థమైతే కొంచెం లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి గైస్. అలాగే మన డిఎస్ఏ వాదిని సబ్స్క్రైబ్ చేసుకోండి. Until next, let's cross the DSA bridge together guys.